హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనము క్యాబేజీ పెసరపప్పు కూర చేయబోతున్నానండి. ఈ క్యాబేజీ పెసరపప్పు కూర అనేది చాలా కమ్మగా ఉంటుంది. ముందుగా దీనికి కొంచెం పెసరపప్పు, 4 పచ్చిమిర్చి, టమోటో, 3 ఆనియన్స్, ఒక క్యాబేజీ, 1/2 కిలో క్యాబేజీ అండి ఇది తీసుకున్నాను. ముందుగా ఈ పెసరపప్పును మనము ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలండి. ఈ పెసరపప్పు నానేలోపు మనం ముందుగా క్యాబేజీని, టమోటాలు, ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకుందామండి. ఇలా అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నామండి. ఇప్పుడు ముందుగా మనం పోపు వేసుకుందాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకోవాలండి. ఇలా పోపు కావాల్సిన అన్నీ వేసి బాగా కలబెట్టాలండి. టమాటో ముక్కల్ని అలాగే క్యాబేజీ ముక్కలను కూడా వేసేయాలండి. బాగా కలుపుకోవాలండి వీటిని కలిసే విధంగా. ఇప్పుడు కొంచెం ఉప్పు, తగినంత పసుపు వేసుకొని బాగా కలపాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా నానబెట్టినటువంటి పెసరపప్పును కూడా వేసేసానండి. ఈ పెసరపప్పును కూడా వేసి బాగా కలుపుకోవాలి. 10 నిమిషాలు కలుపుకున్నట్లయితే పెసరపప్పు కూడా బాగా మెత్తగా ఉడికిపోతుందండి. ఒక 10 నిమిషాలు అయితే ప్లేటు మూసిపెట్టి అలాగే ఉడికించాలండి. నీళ్ళు ఏమి పోయిన అవసరం లేదండి. ఆల్రెడీ క్యాబేజీలో అనేది వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి నీళ్ళు అనేది ఏం అవసరం ఉండదండి. ఇది బాగా మెత్తగా ఉడుకుతుందండి. చూడండి, మనకైతే ఇది ఎలా ఉడికిందో చాలా బాగా ఉడికిందండి. పెసరపప్పు కూడా బాగా ఉడకడం వల్ల మంచి స్మెల్ అనేది వస్తుందండి. ఈ పెసరపప్పు ఉడికితే ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నామండి పప్పులో. కొద్దిగా కారం పొడి, కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకోవాలండి. అదేవిధంగా ఒక 1/2 స్పూను గరం మసాలాను కూడా యాడ్ చేసుకుంటానండి. ఈ గరం మసాలా పెసరపప్పు క్యాబేజీలో ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఉంది. ఇలా రెడీ అయినటువంటి క్యాబేజీ పెసరపప్పు కూరలో చివరిగా మనము కొత్తిమీర చల్లుకొని తినేయడమేనండి. చూడండి, ఈ విధంగా ఈ క్యాబేజీ పెసరపప్పు కూరను అయితే మనము పప్పులేక కానీ, రసం లేక కానీ, పప్పుచారు లేక కానీ సైడ్ డిష్గా తింటే చాలా బాగుంటుందండి. అన్నం లేక కానీ, చపాతీ లేక కూడా తినొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.